హాయ్ అండి. నేనైతే ఈరోజు రాయదుర్గం మెట్రో స్టేషన్‌కి దగ్గరలో ఉన్న ఆ లిబర్టీ అనే రెస్టారెంట్‌కి బఫెట్ లంచ్‌కైతే వచ్చేసా. యాంబియన్స్ ఇలా ఉంది. సో, వీళ్ళైతే రాగానే మనకి ఫస్ట్ బఫెట్‌లో చిల్లీ పన్నీర్ పెట్టారు, వెజ్ కట్లెట్ పెట్టారు. ఇంకా మనకి పిజ్జా, పొటాటో బాల్, వెజ్ కట్లెట్ పెట్టారు. బాగున్నాయి. ఇక్కడైతే చాలా ఐటెమ్స్ ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. రష్యన్ సలాడ్, క్యాబేజ్ సలాడ్, క్యారెట్, కీరా, టొమాటో ఇంకా లెమన్, చిల్లీ, బేబీ ఆనియన్స్ ఉన్నాయి. ఇంకా నార్మల్ ఆనియన్స్, చనా సలాడ్ కూడా ఉంది. వీళ్ళైతే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూప్స్ అయితే మనకి సర్వ్ చేస్తున్నారండి. అండ్ మెయిన్ బఫెట్ వచ్చేసరికి ఇక్కడైతే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఉంది, మలై కోఫ్తా కర్రీ ఉంది అండ్ బింది ఫ్రై కూడా ఉంది. రెసిపీస్ అన్నీ బాగుంటాయండి ఇక్కడ. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా విజిట్ చేశాను. వెజిటేరియన్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మనకి బిర్యానీ ఉంది, మిర్చి కసాలన్, రైతా. రైస్ ఐటమ్స్ వచ్చేటప్పటికి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. వెజ్ కర్రీస్, కర్డ్ రైస్ ఉంది. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్, పాపడ్స్ ఉన్నాయండి. నేనైతే ఇవి పెట్టి తెచ్చుకున్నాను. రష్యన్ సలాడ్ చాలా బాగుంది. మలై కోఫ్తా కూడా చాలా బాగుంది. ఇక్కడైతే స్వీట్స్ అండ్ డిజర్ట్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనకి గులాబ్ జామున్ ఉందండి. భలే జ్యూసీగా ఉంది. అండ్ మూంగ్ దాల్ హల్వా కూడా ఉంది. చాలా టేస్టీగా ఉంది మూంగ్ దాల్ హల్వా. మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడైతే జెమ్స్, చాకో చిప్స్, వాఫెల్స్, చాక్లెట్ క్రీమ్ ఉంది. మనం వాఫెల్స్‌తో చాక్లెట్ క్రీమ్స్ అది వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు చేసుకున్నట్టు. ఇక్కడ ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. చూద్దాం రండి. ఇక్కడైతే పపాయ ఫ్రూట్ సలాడ్ ఉంది, వాటర్ మెలన్ ఫ్రూట్ సలాడ్ ఉంది అండ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. కప్ కేక్స్, చాక్లెట్ కేక్, స్ట్రాబెర్రీ కేక్, ఇంకా పేస్ట్రీస్ ఉన్నాయి. ఇంకా వేరే స్వీట్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఒక్కొక్కటి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. వైట్ కలర్‌లో ఉన్నది కోకోనట్ మలై చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నేను గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ ట్రై చేశాను. అదిరిపోయింది. మీకు కూడా అలా ఇష్టమా నిజంగా? సూపర్ ఉంది. ఇక్కడైతే నేను పాస్తా చెప్పాను. మనం పాస్తా చెప్పినప్పుడు వాళ్ళు లైవ్‌లోనే కుక్ చేసి మనకిస్తారనమాట. అక్కడున్న ఇంగ్రీడియెంట్స్‌తో పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పక్కన రెడ్ కలర్‌లో ఉన్నది స్పైసీగా ఉండే పాస్తా. నేను స్పైసీ తినను కాబట్టి వైట్ కలర్ పాస్తా చెప్పుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. లాస్ట్ టైమ్ ఇక్కడే ట్రై చేశాను. బానే ఉంది. ఇక్కడైతే బఫెట్ కాస్ట్ 650 నుంచి 800 వరకు ఉంటుందండి. వర్త్ అనే చెప్పాలి నిజంగా. మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. పాస్తా టేస్ట్ అంత బాలేదు. టేస్ట్‌లెస్‌గా ఉంది. నేను దహీ పూరి చెప్పాను. ఇంకా పానీపూరి, మసాలా పూరి ఇవి కూడా ఉంటాయి. నేనవి తినను కాబట్టి దహీ పూరి చెప్పుకున్నాను. ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే టిఫిన్ చేయకుండా వచ్చాం కాబట్టి అన్ని ఐటెమ్స్ కవర్ చేయగలిగాము. ఇంకా రోటీస్, చపాతీ ఇవి కూడా ఉంటే అవైతే తినలేదు మేము. మన దహీ పూరి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ దహీ పూరి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చేస్తారు. ఇంకా లెమన్ వాటర్, పుదీనా వాటరు, మ్యాంగో వాటర్ కూడా ఉంటాయి తాగడానికి. ఇక్కడ మన దహీపూరి అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది. సో అదండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.